సర్వశక్తిమంతుడైన తండ్రి నామానికే మహిమ కలుగును గాక. తన కుమారుడైన మెస్సీ నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అమూల్యమైన వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు లోకంలో అనేకమైన ఇరుకు ఇబ్బందులు మనం చూస్తున్నాం. ఈరోజు అనేకమైన ప్రమాదాల్లో మనం ఉన్నాం. ఈరోజు ఒక రకంగా చూస్తే ప్రపంచమే ప్రమాదమైన అంచులో ప్రయాణం చేస్తుంది. జాగ్రత్త. ఇలా ప్రయాణం చేయడానికి గల కారణం ఏమిటి? అసలు మనిషి ఎందుకు ఇలాగా పశుప్రాతులుగా మారిపోతున్నాడు అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వీటిలో అమూల్యమైనది ఏంటో తెలుసా? మన నోటి నుంచి వచ్చిన మాటే. హల్లెలూయా. మన నోటి నుంచి వచ్చిన మాటే అని లేఖనాలు స్పష్టంగా మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఒక భక్తుడు అంటాడు కదా, ఎంత పెద్ద గుర్రమైనా, ఎంత బలమైన గుర్రమైనా ఆ గుర్రాన్ని తోలేవాడు కళ్ళెం వేసి ఎంత బలమైన గుర్రాన్ని అయినా సరే అదుపు చేయగలడు. అది ఆగిపోద్ది కూడా. అలాగే సముద్రంలో మనం చూస్తుంటాం పెద్ద పెద్ద షిప్పులు, వాడలు చాలా పెద్దవి. ఒక్కొక్క వాడైతే ఇంచుమించుగా 5-6 అంతస్తుల పొడవు ఉంటుంది. అలాంటి వాడను కూడా చిన్న చిన్న చుక్కాని అంటే లంకర్ అంటారు దాన్ని. ఆ చుక్కానితో ఆ వాడ నడిపే క్యాప్టెన్ దాన్ని ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తాడు. అది ఆగిపోద్దండి. ఎంత పెద్దదైనా సరే చిన్న చుక్కానితో అది ఏం చేస్తుంది? నిలిచిపోద్ది. అలాగే మృగములు కానీ, పక్షులు కానీ, జలరాశులు కానీ ఏదైనా సరే మన నోటి మాట ద్వారానో లేకుంటే మనం దాన్ని ఆప్యాయతంగా చూసుకునేటప్పుడు అవి మన స్వాధీనంలోకి వచ్చేస్తాయి. ఎలాంటిదన్నా చూడండి, మనం చూస్తుంటాం జూల్లో సింహాలను పెంచేవారు, పులులను పెంచేవారు. సర్కస్లో మనం చూస్తుంటాం కదా. ఆ సర్కస్లో మనం చూస్తుంటాం పెద్ద పెద్ద ఏనుగులు, భయంకరమైన సింహాలు, పులులు, అనేకమైన జంతువులు. అవన్నీ కూడా మనుషులు చెప్పే భాష అంటే నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఏమవుతాయి? కంట్రోల్ అయిపోతాయి. ఇవన్నీ బాగానే ఉంటుందండి. కానీ కంట్రోల్ అవ్వలేనిది, కంట్రోల్ చేసుకోలేనిది ఒక ప్రమాదకరమైనది ఉంది మనిషిలో. వాటి కోసం ఈరోజు వాక్య సందేశం. హల్లెలూయా. ఈ మాటలు మనకి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఇంచుమించుగా 9వ వచనం వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటి? అన్నిటికంటే మనుషులను పడగొట్టేది ఏంటి అని చూస్తే అక్కడ అంటారు కదా, మన శరీరంలో ఉన్న చిన్న నాలుక. ఏంటండి? చిన్న కళ్ళెము పెద్ద గుర్రాన్ని అదుపు చేయగలదు. చిన్న లంకరు అంటే చుక్కాని పెద్ద వాడను నిలపగలదు. అలాగే ఆకాశం దగ్గరే ప్రయాణం చేసే విమానాలు కూడా ఒక్క బ్రేక్తో అది నిలవగలదు. కానీ నిలవలేనిది, కంట్రోల్ చేసుకోలేనిది ఏంటంటే మనిషిలో ఉన్న చిన్న నాలుక. ఈ చిన్న నాలుక ఏం చేస్తున్నట్టు తెలుసా? చిన్న నిప్పు అరణ్యాన్ని అగ్ని కాల్చబడుతుందో అంటే చిన్న నిప్పు అడవిలో వేస్తే అది ఏమవుతుంది? అవంతా కూడా కాలిపోయి బూడిదైపోతుంది. చిన్న నొప్పి వేసావు కానీ అది పెద్దగా అయిపోయింది అది. అలాగే మానవులో ఉన్న చిన్న నాలుక మానవ జీవితాన్ని పతనం చేసేస్తుందండి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు అన్నిటికంటే మోసకరమైనది నీ హృదయము, దాంతోపాటు నీ నాలుక. నీ నాలుక కూడా, మనుషులు ఉన్న నాలుక కూడా చాలా ప్రమాదకరమైందండి. చాలా ప్రమాదకరమైనది. మంచి చెయ్యాలన్నా ఆ యొక్క నాలుకే, కీడు చెయ్యాలన్నా ఆ యొక్క నాలుకే. ఇదే సూచిస్తుంది. ఇదే చెప్తున్నాడు భక్తుడని యాకోబు గారు చెప్పిన మాట.
మెస్సీ గారి యొక్క శిష్యుడని యాకోబు గారు చెప్పిన మాట 3 అధ్యాయం 2 వచనం నుంచి 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ అనేకమైన మాటలు మన నాలుక కోసం రాయబడి ఉంది. అంటే నోటి నుంచి వచ్చే మాట. అందుకే పూర్వీకులు పెద్దలు అంటారు, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు మంచిదైతే ఊరు ఎందుకు మంచిదవుతుందండి అంటే నీ నోట్లోంచి వచ్చిన మాటే. నువ్వు ఎక్కడైనా ఒక ప్రదేశానికి వెళ్ళావు, ఆ ప్రదేశం నీకు తెలియదు, వెళ్ళావు, ఎవరి కోసం వెళ్ళావు, ఆ ప్రదేశంలో కనిపించే మనుషులు నీకు ఎదురైనప్పుడు నీవు వెళ్ళవలసిన ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వారి కోసము నువ్వు ఆప్యాయంగా అడిగితే, చక్కగా అడిగితే వారు సమాధానం చెప్తారు. వెళ్ళి ఇవ్వని ఆప్ చేసి నిష్టానుసారంగా మాట్లాడి, ఏమయ్యా ఇక్కడ పలానా వ్యక్తి ఉన్నాడు, ఎక్కడ నీకు తెలుసా అంటే వాడు ఏమంటే, ఎవరో నువ్వు ఏంటా మాటలేంటి, నువ్వు అడగడం ఏంటి, అవతల పోమ్మంటాడు కదా, అంటాడా లేదా, మనమన్నా అంటాడు లేదా. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహోదరులారా, నీ నోటి మాట మంచిదైతే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు. అదే పూర్వీకులు చెప్పింది. అదే ఈరోజు మన నోటి నుంచి వచ్చే మాట మంచిదైతే తండ్రి కూడా సంతోషిస్తాడు. ఆ మాట ఎలా ఉంటుందంట, మరణంలోకి దింపేస్తుందంట. చూడండి, కొంతమంది నీ నోటి నుంచి వచ్చే మాటే నీ ఇంటికి నిప్పి పెడుతుంటుంది, నీ కుటుంబానికి నిప్పి పెడుతుంటుంది, నీ జీవితాన్ని పతనం చేసేస్తుంటుంది. జాగ్రత్త ప్రియ సహోదరులారా. ఇంచుమించుగా 1900 సంవత్సరాల క్రితము ఈ మాట యాకోబు గారు అని భక్తుడైన యాకోబు గారు, సేవకుడైన యాకోబు గారు రాయబడిన మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. అందుకే మన శరీరం అంతా కూడా ఎంత బలవంతుడైనా సరే ఆ చిన్న నాలుకతో ఏం చేస్తుంది, ప్రపంచాన్ని తారుమారు చేసేస్తున్నాం. ఈరోజు జరిగేది అదే. ఈరోజు మనం చూస్తున్నాము, యుద్ధాలను చూస్తున్నాము. ఎందుకు వచ్చింది ఆ యుద్ధము? ఒక వ్యక్తి నోటిలోంచి వచ్చిన మాటే ఏమవుతుంది, ప్రపంచాన్ని నాశనం చేసేస్తుందండి. అదే వ్యక్తి మంచిగా ఆలోచిస్తే ఆ నాశనము ఆగిపోద్ది, ఆ యుద్ధము ఆగిపోద్ది, ఆ నష్టం నిలిచిపోద్ది. అందుకే తండ్రి చెప్పిన మాట ఏంటంటే, మనిషిలో ఉన్న అన్ని అవయవాల కంటే ప్రమాదకరమైనది నీ నాలుక, నీ నోటి మాట. అది మనము అదుపులో పెట్టుకుంటే ప్రపంచాన్ని జయించేవాడు అవుతావు. అది నీవు అదుపులో పెట్టుకుంటే నీ కుటుంబాన్ని జయించేవాడు అవుతావు. అది నీవు అదుపులో పెట్టుకుంటే నిన్ను నీవు రక్షించుకునేవాడుగా అవుతావు. అది మర్మం. గుర్రాలు చిన్న కళ్ళెంతో ఆగిపోతున్నాయి, పెద్ద ఓడలు చిన్న చుక్కానితో ఆగిపోతున్నాయి. అన్నీ నిలిచిపోతున్నాయి. కానీ మనిషి యొక్క నోటి మాట ద్వారా ఏమవుతుందంటే ప్రపంచమే నాశనం అయిపోతుందండి. ఈరోజు ప్రపంచమే నాశనం అయిపోతుంది. చిన్న నిప్పు ఏమవుతుంది, పెద్ద అరణ్యాన్ని అంటే అడవిని కాల్చేస్తుంది, బూడిద చేసేస్తుంది. అది చూసారా, మనం వేసిన చిన్న నిప్పే, కానీ అది ఏం చేస్తుంది, సర్వ అడవిని కూడా నాశనం చేస్తుంది. అలాగే నువ్వు ఆడే ఒక్క మాట ఒక కుటుంబాన్ని పతనం చేసేస్తుంది, ఒక మనిషిని పతనం చేస్తుంది, ఒక జీవితాన్ని నాశనం చేసేస్తుంది, ఒక సంఘాన్ని నాశనం చేసేస్తుంది, ఒక సమాజాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త, నీ నోటిలో ఉన్న నాలుక నుంచి వచ్చే మాట. అందుకే ఆయన అంటున్నాడు, నీ నోటి మాట జాగ్రత్త సుమి అంటాడు. నీ నోటి మాట జాగ్రత్త, నీ నోటి నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతుంది. ప్రియ సహోదరులారా, ఎంతమంది వింటున్నారండి మాటలు? ఎంతమంది ఆ మాట ప్రకారంగా జీవిస్తున్నారు? నోటిలోంచి మాట రాకముందే కోపపడిపోతావే, నోటిలోంచి మాట రాకముందే ఆవేశపడిపోతావే. ఆ మాట ఏంటో పూర్తిగా వినకుండానే నువ్వేం చేస్తావంటే పడిపోతుంటావు. ప్రియ సంగమా, అందుకే ఆలోచించి ఆచితూచి మాట్లాడమని నేను చెప్పడం కాదు, లేఖనాన్ని మనతో బోధిస్తున్నాయి. ఈరోజు అది లేకనే, ముఖ్యంగా క్రైస్తవులు ఆ యొక్క మనస్తత్వం లేకనే, ఆ తగ్గింపుతనం లేకనే, ఆ వినయం లేకనే నీ జీవితాన్ని నువ్వే పతనం చేసేసుకుంటున్నావు. నీకు నువ్వే చెడ్డవాడిగా ముద్ర వేసుకుంటున్నావు. నీకు నువ్వే నీ జీవితంలో లేనివన్నీ తెచ్చుకుంటున్నావు. ఒక ఆలోచిస్తే సంగమా, ఒక ఇంట్లో ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక మాటకి 4 మాటలు మాట్లాడితే ఎదుటివారు 4 మాటల్లో ఇంకో మాట కలిపి మాట్లాడుతుంటారు. అది ఏ మాట అంట,
దుర్భాగ్యం కలిగే మాట అంట. అంటే నిన్ను నాశనం చేసే మాటలు అవి, నేను అభివృద్ధి పరిచే మాటలు కాదు, నిన్ను నీ జీవితంలో మేలు కలిగించే మాటలు కాదు. కానీ అలాంటి మాటలకి ఈరోజు మానవుడు లొంగిపోతున్నారండి. మానవులు లొంగిపోతున్నారు. స్త్రీలు కానీ పురుషులు కానీ లొంగిపోయి తండ్రి చెప్పే మార్గంలోంచి మనం బయటికి వచ్చేస్తున్నాం. జాగ్రత్త. ఇది ఏమాత్రం కూడా మనం చూస్తూ పోషిస్తూ పెంచుతున్న తండ్రికి ఇష్టం లేదు. అదే నోటి మాటతో ఆనాడు ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. అదే నోటి మాటతో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అదే నోటి మాటతో ఎంతో ప్రపంచ నాశనం అయిపోయింది. ఈరోజు అదే జరుగుతుంది. అదే మనం చూస్తున్నాం. అయినా మనకు జ్ఞానం లేక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎదుటి వారిని బాధ పెడుతూ ఉంటున్నామే. అది ఎంతవరకు నిజము? అందుకే అక్కడ అంటున్నాడు, ప్రపంచ నాశనానికి మానవుని యొక్క నీ చిన్న మాటే మానవుని యొక్క మరణానికి కారణమవుతుంది. ఒక మాట తెలుసుకుందామా? ఒక వ్యక్తి నేరం చేశాడు. ఆయనను తీసుకుని వెళ్ళి పెద్ద జైలు అంటే సెంట్రల్ జైలు వేశారు. అతనికి ఉరి శిక్ష కూడా ఖాయమైపోయింది కదా. ఎలా ఖాయమైంది? ఒక జడ్జిమెంట్ చెప్పే నోటి మాట ద్వారా. అర్థం చేసుకుంటుంది సహోదరులారా. ఒక జడ్జిమెంట్ చెప్పే నోటి మాట ద్వారా అతనికి ఏమైంది? ఉరి శిక్ష ఖాయమైపోయింది. ఆ ఉరి శిక్ష పడేవాడిని ఖచ్చితంగా చంపేయాలి. కనుక ఆ క్షణం వరకు కూడా వాడిని ఏం చేస్తారు? సంరక్షించి ఆ రోజును తీసుకుని వెళ్ళి ఆ సమయం చూసుకొని వారు సైగ చేస్తారు. ఎప్పుడైతే సైగ చేస్తారో, ఎప్పుడైతే చెప్తారో ఆ నోటి మాట ద్వారా అతన్ని సంహరించడం జరుగుతుంది. ప్రియ సంగమా, ఇది ఎలా వచ్చిందంటే మన నోటి మాట ద్వారా మనలో ఉన్న అవయవం, చిన్న అవయవమే నాలుక. ఎంత ఉంటుందండి? అందుకే పెద్దలు అంటారు, నాలుక కంట నరాలే ఉండవంట. ఎలా పడితే అలా తిరిగేది. అప్పటికే అవునంటాం, అప్పటికే కాదంటాం, అప్పటికే నిజం మాట్లాడతాం, అప్పటికే అబద్ధం మాట్లాడతాం, అప్పటికే పశ్చాత్తాపడినట్టుగా ఉంటాము, అప్పటికే మనం ఏం చేస్తుంటే అహంకారంగా మారిపోతాం. నీ నోటి మాట. జాగ్రత్త ప్రియ సహోదరులారా. ఇది ఏమాత్రం కూడా పరమతండ్రికి ఇష్టం కాదు. ఏమాత్రం కూడా ఆయన తన కుమారుడైన మెస్సీ గారికి ఇష్టం కాదు. క్రీస్తుకి ఇష్టం కాదు. ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఎవరికి? తండ్రికి. ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలి. అప్పుడు నీ మాట మాంద్యం గలది అంటాడు. నీ మాట అమూల్యమైనది అంటాడు. కనుక అప్పుడు సంగమా, ఈ మాట ఉంటున్న మీలో పరివర్తన కలగాలి. నీ నోటి మాటే నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ నోటి మాటే నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది. ఈరోజు చాలామంది అండి మాటల్లో పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. యవ్వన బిడ్డలు. ఎవరు వీళ్ళు? యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెలు. జాగ్రత్త. నీ నోటి మాటల నుంచి వచ్చేది, ఎదుటివారు మాట్లాడే మాటల్లో నువ్వు మోసంలో నువ్వు పడ్డావంటే నీ జీవితం పతనం అయిపోతుందని నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. కనుక ఆయన ఏమంటాడంటే, ఇలాగ మీరు ఉండకున్నట్లును మళ్ళీ అంటారు కదా, కింద 9వ వచనంలో అంటాడు, అదే నోటితో తండ్రిని స్తుతిస్తామంట, ఆరాధిస్తామంట, కనపరుస్తామంట. కానీ అదే నోటితో తన పోలిక చెప్పున జన్మింపజేసిన మానవుణ్ణి శపిస్తామంట. హల్లెలూయా. అదే నోటితో దీవిస్తాము, అదే నోటితో శపిస్తాము. అదే నాలుగుతో మనం దీవెని ఇస్తాము, అదే నాలుగుతో శాపాలు కూడా ఇస్తాము. ఇది ఏమాత్రం కూడా పరమ తండ్రికి ఇష్టమో కాదు ప్రియ సహోదరులారా. ఇప్పటికైనా సరే మనము నీతిని సంపాదించుకుందాం, అవినీతిని విడిచిపెడదాం, దుర్మార్గపు ఆలోచన నుంచి మనం తప్పుకుందాం, మంచి మార్గంలోకి మనం నడుద్దాం. మనం హెచ్చించుకోవద్దు, మనం గొప్పగా చెప్పుకోవద్దు. ఎందుకంటే చెప్పినట్టుగా నీ నోటి మాట ఇవన్నీ చేస్తున్నాయి. నీ నోటిలోంచి వచ్చే ఆ మాట వల్ల నీ జీవితము పతనమైపోతుంటుంది కొన్ని సందర్భంలో. ఇది జ్ఞాపకం చేసుకున్నవారు జాగ్రత్తగా తండ్రి యొక్క పాదాల దగ్గర పడి మనం ప్రార్థన చేసుకుంటే, ఆయన యొక్క మార్గంలో మనం నడిస్తే రాబో దినాల్లో ఏమో ఆయనకి ఇష్టమైతే నీ జీవితము బాగుపడుతుంది. నీ యొక్క ఆశలు, కోరికలు ఆయన తీరుస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నీ కుటుంబం నుంచి కలతలు, కన్నీళ్ళు, వేదన, శోధనలు, అప్పులు, బాధలు, రోగాలన్నీ కూడా ఆయన తొలగిస్తుందని మనవి చేసుకుంటున్నాను ఈ వాక్యం ద్వారా. ప్రియ సహోదరులారా, నీ నోటి మాట
మాంద్యం గలదిగా ఉండకూడదు. నీ నోటి మాట మృదువుగా ఉండాలి. అందుకే సామెతలు అంటాడు, సామెతలు ఏంటంటే మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట. అంటే మంచి మాట కోపాన్ని అణిచివేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ నోట్లోంచి వస్తుంది. అలాగే గొడవలు పెట్టే మాటలు ఉంటాయి చూడు, అవంట మనిషి యొక్క ప్రాణాన్ని తీసేస్తాయంటే జాగ్రత్త. కోపాన్ని రెచ్చగొడుతుంటాయి అవి. కనుక అలా మనం ఉండకూడదు సహోదరులారా. ఈ నోటి మాట అనగా ముఖ్యంగా క్రైస్తవులకు నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఈ సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయంటే, కరువులు వస్తున్నాయంటే, ఏదేదో ప్రళయాలు జరుగుతున్నాయంటే మన ప్రకృతికి విడిచిపెట్టడం కానీ నీ నోటి మాట ద్వారానే. నీవు ఉంటున్న ప్రదేశంలో, నీవు తింటున్న ఆహారంలో, నీవు చేసిన పనిలో ఏమవుతుంది? కలుషితం అయిపోతుంది. ఇప్పుడు ప్రపంచాల్లో ఈ యుద్ధాలు, ఈ కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి? నీ నోటి మాట బాగోకే. కనుక ఆ నోటి మాటను మానవుడు అన్నవాడు కంట్రోల్ చేసుకోగలిగితే మీకు అన్నీ మంచివి, అన్నీ శుభగడియాలే, అన్నీ మంచి పనులే. ఇప్పుడు సహోదరులారా, ఒకసారి మనం ఆలోచిద్దామండి. నీ నోటి మాట ఎలాగుంది పరీక్షించుకో ఈ ఉదయకాల సమయంలో. నీ నోటిలో శాపాలు వస్తున్నాయా, దీవెనలు వస్తున్నాయా? నిజం వస్తుందా, అబద్ధం వస్తుందా? వ్యత్యాస భేదాలు వస్తున్నాయా, లేకుంటే తండ్రికి లోబడే గుణం నీలో కనిపిస్తుందా? నీ నోటి మాటే, చిన్న నాలుగు ద్వారా పెద్ద ప్రమాదం తెస్తుంది. అదే చిన్న నాలుగు ద్వారా గొప్ప ఆశీర్వాదం మనకి పొందుకుంటున్నాము. కావున దీన్ని మనం అర్థం చేసుకోండి. నాలుగు కోసం అనేకమైన మాటలు యాకోబు పత్రిక 3వ అధ్యాయము రమారమి 2వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా రాయబడిన మాటలు మనం నేర్చుకున్నాం ఇప్పుడు. కావున ఇప్పుడు సంగమ మరి ఇంతకాలం మనం ఎలాగున్నామో మనకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి అయినా సరే నీ నోటి మాట మృదువుగా ఉండడానికి, నీ నోటి మాట అవతల వారిని నొప్పించకుండా ఉండడానికి, నీ నోటి మాట అవతల యొక్క వ్యక్తులను ప్రేమించేవారుగా ఉంచుకోవడానికి సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుందామండి. తండ్రి దగ్గర ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనుషులు ఎప్పుడు దీవెనకరంగా ఉండరు, మనుషులు ఎప్పుడు శాపకరంగా ఉండరు. కానీ ఈరోజు ఈ అల్లకొల్లాలు, ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఒక్క నోటి మాట ద్వారానే. అందుకే ఇంత క్లియర్గా ఇంచుమించుగా 1900 సంవత్సరాల క్రితము ఈ లేఖనాలు మెస్సీ గారి యొక్క శిష్యుడైనటువంటి యాకోబు గారు తెలియజేసిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అట్టి రీతిగా మనం జీవించకుండా మనలో ఉన్న ఆ చిన్న నాలుగు ద్వారా ఒకరిని దీవిద్దాము, ఒకరిని ఆశీర్వదిద్దాము. కానీ శాపంగా మార్చుకొని మనం శాపగ్రస్తులుగా అవ్వకూడదని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. సర్వాధికారి తండ్రి, నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా, నిజమే నాయన, ఎంత పెద్ద శరీరమైన అందులో ఉన్న చిన్న నాలుకే అయ్యా తండ్రి నా ప్రభువా అడవిని కాలుస్తుంది. ఆ చిన్న నాలుకే కుటుంబాలను కూల్చేస్తుంది. ఆ చిన్న నాలుకే మనిషికి హాని కలిగిస్తుంది. ఆ చిన్న నాలుగు వల్లనే తండ్రి అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ తండ్రి నువ్వు చెప్తున్నావు నాయన, నీ నాలుగును నీవు నాయన స్వాధీనంలో ఉంచుకుంటే అంతా మంచి చేస్తాను, అంతా మంచి జరుగుతుందని చెప్పిన ఈ హితబోధ తండ్రి నా ప్రభ బిడ్డలందరూ విన్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నా ప్రభ. మా నాన్న నోటి నుంచి వచ్చే ప్రతి మాట అనేకులకు దీవెనకరంగా మార్చడానికి సహాయం చేయమని తండ్రి. మూర్ఖుల వలే కాకుండా తండ్రి పాము వలె వివేకం కలిగిన వారుగా ఉండి అయ్యా నీ మాటలు వింటున్న బిడ్డలకు నా ప్రభ జ్ఞానం దయచేయండి, విజ్ఞానం దయచేయండి, ఆలోచన దయచేయండి. నోటి నుంచి వచ్చే ప్రతి మాట తండ్రి నీ జీవితాన్ని, మా జీవితాన్ని, మా అందరి జీవితాన్ని బలపరచడానికి సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థనలో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు వందనాలు. పరమ తండ్రి మేము దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి వాక్యాన్ని ఉన్న మిమ్మల్ని దేవుడు దీవించి కరుణతో కటాక్షంతో ఉంచును గాక. మరి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయవలసిగా
పరమ తండ్రి నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొకసారి తన కుమారుడైన మసీహ్ నామములో మీకు వందనాలు. ఆమేన్.